గురు బ్రహ్మ శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించాడు 20 తారీఖు ఆగస్టు 20కి. సో దాని ఫలితాలు చూద్దాం మనం ఈరోజు. శుక్ర రాశి సంక్రమణం సెప్టెంబర్ 14 వరకు శుక్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. 12 రాశుల ప్రభావం చూద్దాం మనం. వృషభం మరియు తులారాశుల అధిపతి అయిన శుక్రగ్రహం ఆగస్టు 20వ తేదీ రాత్రి రాశి మార్పు చేసి కర్కాటకంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఈ గ్రహం సెప్టెంబర్ 14 వరకు ఈ రాశిలోనే ఉంటుంది. తర్వాత సింహరాశిలోకి వెళ్తాడు. చంద్రుడు కర్కాటక రాశి అధిపతి. అతను శుక్రునితో స్నేహభావం కలిగి ఉన్నాడు. శుక్రుడు విలాసాన్ని ఆనందాన్ని ఇచ్చే గ్రహం. శుక్రుడు కర్కాటక రాశిలో ఉన్న వల్ల దాని సంపూర్ణ దృష్టి మకరంపై పడుతుంది. మకరం శనిగ్రహ రాశి కావడం వల్ల మకర రాశి వారికి శుక్రుని వల్ల లాభ సూచనలు కనిపిస్తున్నాయి. కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించడం వలన దేశంలోని అధికార పక్షానికి కొంత ఉపశమనం లభించవచ్చు. కొన్ని రోజులుగా జరుగుతున్న వ్యతిరేక ఆందోళన మధ్య ప్రభుత్వ స్థితి కొంచెం బలపడే అవకాశం ఉంది. 12 రాశులపై శుక్రుడి ప్రభావం. మేషం 4వ స్థానం. నాలుగవ స్థానంలోని శుక్రుడు వ్యాపార సంబంధిత కార్యక్రమాలలో అన్ని ఆటంకాలు తెచ్చే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఉద్రిక్తలు కనిపించవచ్చు. ఆలోచించి జాగ్రత్తగా ముందుకు సాగడం మంచిది. వృషభానికి 3వ స్థానంలో శుక్రుడు పాత స్నేహితులను కల్పించగలడు. కుటుంబ పరిస్థితులలో మెరుగుపడతాయి. పని వైశాల్యం పెరుగుతుంది. లాభ సూచనలు ఉంటాయి. మిథునము 2వ స్థానంలో శుక్రుడు లాభదాయకము. సంతాన సాయంతో సంతోషం పొందుతారు. మీకోసం సమయం కేటాయించగలుగుతారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కర్కాటకంలో ఉన్న 1వ స్థానంలో శుక్రుడు స్థితి సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల కోసం అదనపు కృషి అవసరం. పెట్టుబడులను నివారించడం మంచిది. సింహరాశికి ఈ రాశికి 12వ స్థానంలో శుక్రుడు ఉంటాడు. దాంతో దాంపత్య జీవితంలో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు నిరాశ కలగవచ్చు. పనులు అధికమవుతాయి. కన్యాకి 11వ స్థానంలో శుక్రుడు న్యాయస్థానంలో సంబంధ విషయాల విజయాన్ని చూస్తారు. కొత్త ప్రణాళికలను పూర్తి చేయడం బాధ్యత వహిస్తారు. కన్యా 11వ స్థానంలో శుక్రుడు న్యాయస్థాన సంబంధ విషయాల్లో విజయాన్ని ఇస్తాడు. కొత్త ప్రణాళికలను పూర్తి చేయడానికి బాధ్యతలు వస్తాయి. తుల 10వ రాశిలో శుక్రుడు నిలిచిపోయిన పనులకు వేగం ఇస్తాడు. నిర్ణీత సమయంలో పనులు చేయగలుగుతారు. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. వృశ్చికం 9వ స్థానంలో శుక్రుడు వృశ్చిక రాశి వారికి ప్రభావాన్ని పెంచుతాడు. కానీ గమనించండి, అతి ఆత్మవిశ్వాసం హానికరం అవుతుంది. దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది. ధనుస్సు 8వ స్థానంలో శుక్రుడు ఆగిపోయిన డబ్బును తిరిగి తెచ్చే అవకాశం కల్పిస్తాడు. ఉన్నతాధికారుల నుంచి సహాయం పొందుతారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు విజయం సాధిస్తారు. మకరం 7వ స్థానంలో శుక్రుడి కారణంగా ఉత్సాహం పెరుగుతుంది. ఆలోచనలో సానుకూలత ఉంటుంది. ధనలాభం బలంగా ఉంటుంది. సాంకేతిక రంగంలో పనిచేసే వారికి లాభం ఉంటుంది. కుంభము 5వ స్థానంలో శుక్రుడు పనులను పెంచుతాడు. కృషి ఎక్కువగా అవసరమవుతుంది. కానీ కీర్తి దక్కదు. కోపం పెరిగే అవకాశం ఉంది. కానీ ఓపుతో వ్యవహరించాలి. మీనం 5వ స్థానంలో శుక్రుడు మంచి పరిస్థితిని కల్పిస్తాడు. ఊహించిన దానికంటే ఎక్కువ లాభం వస్తుంది. అనుకున్న పనులు సమయానికే పూర్తవుతాయి. ధన్యవాదాలు.